you an Old Testament example of this. పాత నిబంధనలో ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. Because without faith it is impossible to please God. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. So to understand faith is very important. విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. I want to make it clear to you today. కాబట్టి ఈ రోజు మీకు ఎంతో స్పష్టంగా నేను చెప్తున్నాను. 2 Chronicles chapter 20. 2 దినవృత్తాంతములు 20. This is another picture of faith, same picture. విశ్వాసానికి సంబంధించిన మరొక సాదృశ్యం ఇది. There was a king called Jehoshaphat. యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. And one day, verse 1, many millions of people, lakhs of people came to fight against him. అనేక లక్షల మంది ఆయన మీదకు విరోధంగా దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చారు. He got a message, verse 2, that a great multitude is coming against you. రెండవ వచనంలో మనం చూసినట్లయితే నీకు విరోధంగా ఎంతో మంది దండెత్తి వస్తున్నారనే వర్తమానం ఆయనకు అందింది. He decided to seek the Lord. అప్పుడు ఆయన ప్రభువుని వెతకటం ప్రారంభించాడు. And he came before the Lord in prayer. ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. And you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? He said, verse 6, "Oh Lord, you are our God, you are in heaven." 6వ వచనంలో ఓ దేవా నీవు ఆకాశమందు ఉన్నావు, you are the one who is ruling all over the world. ఓ దేవా సమస్తమును నీవే పరిపాలిస్తున్నావు. Verse 6, "No one can stand against you." నిన్ను ఎదిరించుట ఎవరి తరమో కాదు. That is a good way to begin prayer. ఆ విధంగా మనం ప్రార్థించడం మంచిది. You are our Father. నీవు మా తండ్రివై ఉన్నావు. You are in heaven. నీవు పరలోకంలో ఉన్నావు. There is nothing you cannot do. నీవు చేయలేదంటూ ఏది లేదు. I have so many enemies. నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. That's like saying we have so many problems in our life, Lord. అదేలాంటిదంటే మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభువా. Whenever you read enemies in the Old Testament, read problems in your life. పాత నిబంధనలో శత్రువులు అని ఎప్పుడైనా చదివితే సమస్యలు అని మనం కొత్త నిబంధనలు అన్వయించుకోవాలి. Problem. ఎక్కడ చూసినా సమస్యలు. Father, తండ్రి, you have got control over everything in the universe. ఓ ప్రభువా సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి. And then quote his promise. అప్పుడు ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి మనం. You promised. నీ వాగ్దానం చేశావు. That if this happens, we come and pray for you, you will hear us, verse number 9. ఓ ప్రభువా ఈ విధంగా నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం, మా మొర ఆలకించండి. 9వ వచనం. You promised, call upon me in the day of trouble and I will deliver you. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను రక్షిస్తానని వాగ్దానం చేశావు. Now Lord, we are praying. ఓ ప్రభువా మాకు ఆపత్కాలం వచ్చింది, ప్రార్థిస్తున్నాం. Here are 3 things he said. ఇక్కడ 3 విషయాలు ఆయన చెప్పాడు. This is faith. అదే విశ్వాసం అంటే. Verse 12. 12వ వచనం. In the middle of that verse. మధ్యలో చూస్తాం. We have no power. మాకు శక్తి చాలదు. Second. రెండోది. We don't know what to do. ఏమి చేయుట మాకు తోచదు. It means we have no power, we have no wisdom. అంటే మాకు శక్తి లేదు, జ్ఞానం లేదు. We have no power. మాకు శక్తి లేదు. We have no wisdom, don't know what to do. మాకు జ్ఞానం లేదు, ఏం చేయాలో తెలియదు. Number 3. మూడోది. But our eyes are on you. కానీ నీవే మా దిక్కు. We are trusting you. మిమ్మల్ని నమ్ముతున్నాం. That is faith. అదే విశ్వాసం అంటే. Lord, ఓ ప్రభువా, you're our Father. నీవు మా తండ్రివై So ఉన్నావు. many problems in my life. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. So many problems with my children. నా బిడ్డల విషయంలో ఎన్నో సమస్యలు With ఉన్నాయి. my family members. నా కుటుంబ సభ్యులతో. Financial problems. ఆర్థిక సంబంధమైన పరిస్థితులు. Children, educational problems. బిడ్డలకు సంబంధించిన చదువు. Some of them are rebellious. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. Lord, I don't know what to do. ఓ ప్రభువా ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు. I have no strength. ఓ ప్రభువా నా శక్తి చాలదు. Number 1, I have no strength to handle this. మొట్టమొదటిగా దీన్ని నాకు శక్తి చాలదు. Second, I don't know what to do. ఏం చేయాలో నాకు తెలియదు. రెండోది. Don't stop there. అక్కడ ఆగొద్దు. Many people pray with 2 things. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. Lord, I have no strength. ఓ ప్రభువా నాకు శక్తి చాలదు. I don't know what to do. ఓ ప్రభువా నాకు దిక్కు తోచదు. Amen. ఆమేన్. అయిపోతుంది. No. అక్కడ ఆగకూడదు మనం. Third. మూడోది. But we trust you. ఓ ప్రభువా అయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. Then say amen. అప్పుడు ఆమేన్ చెప్పాలి. I don't have strength. నాకు శక్తి చాలదు. I don't know what to do. నాకు దిక్కు తోచదు. But I trust you. అయినా కానీ నేను నమ్ముతున్నాను. It's amazing what God will do for you. కాబట్టి ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు ఎంతో అద్భుతమైన విషయాలు మన ఎడల చేస్తాడు. See this promise in Jeremiah. ఇర్మియా గ్రంథంలో ఉన్న వాగ్దానం మనం చూద్దాం. Jeremiah and chapter 33. ఇర్మియా 33. Do you people read the Old Testament? మీరు పాత నిబంధన చదువుతుంటారా? Some wonderful promises there. అద్భుతమైన వాగ్దానాలు ఉంటాయి. Here is one of them. ఇదొకటి అందులో. Jeremiah 33. ఇర్మియా 33 verse 3. 3. You know when God spoke this to him? ఎప్పుడు మాట్లాడాడో తెలుసా ఈ విధంగా? Verse 1, when he was imprisoned in a court. ఇర్మియా చెరసాలలో ఉన్నాడు. He was in a jail. జైల్లో ఉన్నాడు. And the Lord said to him. అప్పుడు దేవుడు చెప్పాడు ఈ విధంగా. The Lord, verse 2, who made the earth and who formed everything,
I'm telling you. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవా నామం వహించిన వాడే ఇలా సెలవిస్తున్నాడు. Call to me. నాకు మొర్రపెట్టుము. Verse 3. 3వ వచనం. I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. I will show you great and mighty things which you don't know right now. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. That's a check. ఇది కూడా ఒక చెక్కు లాంటిది. For whom is it? ఎవరి కోసం ఇది? For those who call to him. ఎవరైతే ఆయనకు మొరపెడతారో. Answer this prayer for those who call to me. కాబట్టి ఎవరైతే నాకు మొరపెడతారో వాళ్ళకి ఉత్తరం ఇస్తాను. I said, Lord, I'm calling you so I can claim this check. ఓ ప్రభువా, నేను కూడా నీకు మొరపెడుతున్నాను కాబట్టి దీన్ని నేను ఎత్తుకుంటాను. Call to me, I will answer you. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. I will show you great and mighty things which you గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. And it says there that in Jehoshaphat's time they defeated all the enemies. ఆ విధంగా మనం చూసినట్లయితే యెహోషాపాత్ సమయంలో శత్రులందరిని వాళ్ళు ఓడించారు. Turn back there, 2 Chronicles chapter 20. 2 దినవృత్తాంతములు 20 మనం చూసినట్లయితే, you know what the Lord said to him? దేవుడు వారితో ఏం చెప్పాడు తెలుసా? Second, when he prayed like this, ఈ విధంగా ప్రార్థించాడు. What is the prayer? Verse 12. ఏంటి ఆ ప్రార్థన? 2 Chronicles 20 verse 12. 2 దినవృత్తాంతములు 20:12. We don't have the power. మాకు శక్తి చాలదు. We don't have wisdom. మాకు దిక్కు తోచదు. But we trust you. నీవే మాకు దిక్కు. The Lord said. ప్రభు ఏం చెప్పాడంటే, okay, సరే, you don't have to fight in this battle. ఈ యుద్ధంలో 17 ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన పని లేదు. I will fight for you. మీకోసం, మీ తరపున నేను యుద్ధం చేస్తాను. Don't be afraid. మీరు భయపడొద్దు. So Jehoshaphat bowed down, verse 18, and worshipped God. యెహోషాపాతు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. And the next day, ఆ తరువాత early in the morning, verse 20, 20వ వచనం, he told the people, trust in the Lord. ప్రభు యందు నమ్మికించండి. And then in the front of the army, instead of sending the people with bows and arrows, ఆ సైన్యములకు ఎదుట వీళ్ళని విల్లు బాణాలు ఇచ్చి పంపించే దానికంటే, you know whom he put in the front of the army? ఎవరిని పెట్టాడు తెలుసా? Verse 21, those who are singing and praising the Lord with their timbrels and clapping hands. ఎవరైతే జనులను స్తుతించుట గాయకులను ఏర్పరిచి ముందు పెట్టాడు. Can you imagine an army not sending bows and arrows and horses and all in the front? మీకు తెలుసు, ఒక సైన్యం ఎదుట గుర్రాలు, విల్లులు, బాణాలు లేకుండా, send people with trumpets and timbrels to praise the Lord. బోరలు, తంబూరలు తీసుకొని గాయకులను పంపించడం ఎక్కడైనా చూశారా? And they were praising the Lord, praising the Lord, praising the Lord. వాళ్ళు దేవుని స్తుతిస్తూ వెళ్తున్నారు. And see, it says in verse 22, 22, when they began singing and praising, the Lord defeated all the enemies. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన వారందరిని హతులైరి. And so verse 25, Jehoshaphat went there and took so many valuable things from there. ఆ తర్వాత వాళ్ళ నుంచి వారి వస్తువులను దోచుకుంటూ వచ్చారు. Through the battle they became rich. ఆ విధంగా యుద్ధం ద్వారా వాళ్ళు ధనవంతులయ్యారు. But it started with faith. కానీ విశ్వాసం. We have no strength. మాకు శక్తి చాలదు. Are you looking at a situation like that in your life right now? మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితిలో మీరు వెళ్తూ ఉన్నారా? Lord, I have no strength. ఓ ప్రభువా, నాకు శక్తి చాలదు. No wisdom. ఓ ప్రభువా, నా దిక్కు But I trust you. అయినా నీవే మాకు దిక్కు. Now here are all the problems around me. నా చుట్టూ సమస్యలతో ఉన్నాను. I'm trusting you because you are the Lord of heaven and earth. ఓ ప్రభువా, ఈ భూమికి ఆకాశానికి మీరే ప్రభువు అయినారు కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నాను. You said, call to me, I'll show you great and mighty things. నీవు నాకు మొరపెట్టుము, నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తానని చెప్పాను. I am like the branch, Lord. ఓ ప్రభువా, నేను కొమ్మలాంటోడిని. I can do nothing. నేనేమీ చేయలేను. But I lean upon you. కానీ నీ మీద ఆనుకొని ఉన్నాను నేను. Send the Holy Spirit into me. ఓ ప్రభువా, పరిశుద్ధాత్మ నాలోనికి పంపించండి. And bring some result in this problem, solve this problem. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారాన్ని దయచేయండి. I have experienced so many answers to prayer like that. ఈ విధంగా ప్రార్థించడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు నేను పొందాను. I've been a believer nearly 60 years. 60 సంవత్సరాలుగా నేను ఒక విశ్వాసిగా ఉన్నాను. I have never found a problem that God cannot answer. దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది లేదు. ఉంటాం నేను చూడలేదు. Read the Gospels. మీరు సువార్తలో చదవండి. Whatever problem there was, అక్కడ ఏ సమస్య ఉన్నా they brought it to Jesus. ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు Jesus solved it like that. పరిష్కారం వచ్చేది. A storm in the lake, అక్కడ తుఫాన్ వచ్చినా కానీ stopped it. వెంటనే ఆపేశాడు. No food for people, ప్రజలకు ఆహారం లేదు. okay, Jesus solved it. పరిష్కరించాడు. Whatever it is, అది ఏదైనా సరే. I never find anybody coming to Jesus with a problem and Jesus, I can't help you. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు నేను దీన్ని పరిష్కరించలేరు అని చెప్పటం నేను చూడలేదు. Except one time. ఒక్కసారి తప్ప. You know where that is? ఎక్కడుందో తెలుసా అది మీకు? I must show you that. నేను చూపిస్తాను మీకు. One time. ఒక్కసారి. Jesus did nothing. యేసు ప్రభు ఏం చేయలేదు ఆ విషయం. Matthew 13
మత్తయి 13 last verse. 13 చివరి వచనం. He did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. Matthew 13 last verse. 13 చివరి వచనం. He could have done it. ఆయన చేయగలిగేవాడే. They needed a miracle. వాళ్ళకు కూడా కావాలి. And he could have done it. ఆయన కూడా చేయగలడు. But they said, Lord, we're not sure whether you can do it. ఓ ప్రభువా, ఇది మీరు చేయగలరా లేదా నాకు అనుమానం. It's like some problem you see in your life. మీ జీవితంలో ఒక సమస్యను చూస్తారు. You say, Lord, this is a very tough problem. ఇది చాలా పెద్ద సమస్య ప్రభువా. I have asked many influential people to help me, they cannot help me. ఎంతో మంది అధికారం ఉన్న వాళ్ళని అడిగాను, వాళ్ళ వల్ల కూడా కాలేదు. I don't know whether you can solve it. నువ్వు కూడా చేయగలవో లేదో నాకు అనుమానమే. And the Lord says, no, I won't solve it. అప్పుడు ప్రభు చెప్తాడు, I can solve it. నేను చేయగలను, but I will not solve it. కానీ నేను చెయ్యను. Because of your unbelief. నీ అవిశ్వాసాన్ని బట్టి. Many things we are missing because we go to Jesus in prayer with unbelief. మనం అవిశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి ప్రార్థనతో వెళ్తున్నాం కాబట్టి మనం చాలా కోల్పోతున్నాం. But if you go like Jehoshaphat, కానీ యెహోషాపాతు వలె మనం వెళ్తే, Lord, we have no wisdom. ఓ ప్రభువా, మాకు జ్ఞానం లేదు, no strength, మాకు శక్తి లేదు, but we trust you to solve it. అయినా నీవు పరిష్కరించగలవని నమ్ముతున్నాం.